నీ వాక్యం వినేటువంటి భాగ్యం మా అందరికీ కలిగి చేయమని, వాక్యము ద్వారా విని గ్రహించి మమ్మల్ని మేము సరిచేసుకునే మనస్తత్వాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఇంచుమించు 2-3 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు మొదటిగా నియమించినటువంటి రాజు సౌలైతే, తన తర్వాత దేవుడు చిత్తాన్ని బట్టి దావీదు అదే రాజ్యపు అధికారాన్ని పొందుకుంటే, తరువాత సొలొమోను మహారాజు రాజు అవుతే, సొలొమోను రాజ్యము తర్వాత తన రాజు అయిన తర్వాత రాజ్యం ఏమైపోయిందంటే 2 భాగాలుగా విడిపోయింది. రాజ్యం ఏమైపోయిందండి? 2 భాగాలుగా. ఇశ్రాయేలు అందరూ ఓ పక్కకి వెళ్ళిపోయారు, యూదా వారందరూ కూడా ఏమైపోయారు? ఓ పక్కకు వచ్చేసారు. చాలా జాగ్రత్తగా గమనించారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఓ పక్కకు వచ్చేసారు, ఈ యూదా వారందరూ కూడా ఓ పక్కకు వచ్చేసారు. ఈ 2 రాజ్యాలు కూడా దేవుని చేత పిలువబడిన వారే, దేవుని చేత ఎంచబడినటువంటి వారే. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా 2 రాజులు అయిపోయారు. వీళ్ళిద్దరికీ కూడా ఏమైపోయారండి? ఆ 2 రాజులు తర్వాత 3వ వాడు అలాగే 4వ వాడు అయినటువంటి యెహోషాపాతు కోసము ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషాపాతు అన్నటువంటి వ్యక్తి ఈ 2 రాజ్యాల్లో ఏ రాజ్యానికి రాజుగా ఉన్నాడంటే యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. చెప్పండి అందరూ కూడా చెప్పాలి. ఏ రాజ్యానికి? నరసరావుపేట రాజ్యానికా? చాలా జాగ్రత్తగా గమనించు, వాక్యాన్ని గ్రహించు. ఏ రాజ్యానికి రాజుగా ఉన్నాడంట? యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. 4వ రాజు. ఎన్నో రాజు అండి? తన తండ్రి పేరు ఆశ. తన తండ్రి పేరు ఆశ. ఆశ కుమారుడుగా ఉన్నటువంటి ఈ యెహోషాపాతు 35వ సంవత్సరం, తన వయసు 35వ సంవత్సరం ఉన్నప్పుడు యూదా దేశానికి ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. యూదా దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. 25 సంవత్సరాలు పాలించాడు. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు పాలించాడు? చెప్పాలి కుమార్. ఎన్ని సంవత్సరాలు పాలించాడు? మన నోట్లో కొనుక్కుంటామంటే దేవునికి స్తోత్రం కలుగును. 25 సంవత్సరాలు పాలన చేశాడు. 35వ వయస్సులో రాజు అయినటువంటి వాడు 25 సంవత్సరాలు పాలన చేసి ఆ సమయంలో ఏం చేశాడంటే చనిపోయాడు. అంటే ఇంచుమించు 60-70 సంవత్సరాలు బతికాడు ఈయన. అయితే ఇతని దగ్గర ఉన్నటువంటి 4 విషయాలు చెప్పి 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు ఈయన దేవుని పట్ల ఎలా ఉన్నాడు, 5వది దేవుడు ఈయన పట్ల ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఈయన కోసం మనం బైబిల్ గ్రంథంలో చూడాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథములోను, 1వ రాజుల గ్రంథములోను, 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయములోను, 1వ రాజులు 17 నుంచి 20 అధ్యాయాల్లోనూ కూడా మనము యెహోషాపాతు కోసం మనం చూడగలం. అయితే యెహోషాపాతు కోసం మనం చూసినప్పుడు మొదట 2వ దినవృత్తాంతాల గ్రంథము, మన బైబిల్ ఇప్పుడు తెరుద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ముఖ్యమైనటువంటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనాన్ని మాత్రం చదవము.
యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మొదట 6 వచనాల్లో కూడా మనం చూడగలిగితే యెహోషాపాతు అంటండి, వినాలి, తలలు పైకెత్తి వినాలి, కిందకి వెళ్తే మీరు కోరుకుంటున్నారని అర్థం, లేదా ఏ సెల్ ఫోన్ నొక్కుకుంటున్నారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి వాక్యం చదివేసిన తర్వాత ఇంకెట్ చూడాలా? ఇటే చూడాలి. అదవుతుందా? అది రెండో సూప్ మనం కొనుక్కోండి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా జాగ్రత్తగా గమనించాం. యెహోషాపాతు అంటండి, దావీదుకు ఉన్నటువంటి మొదట చర్యలు ఎలాగైతే ఉన్నాయో దేవుని పట్ల, అటువంటి చర్యలు కలిగిన వాడిగాను, తన తండ్రి అయినటువంటి ఆశ ఎలాగైతే బయలుదేవతలందరినీ కూలగొట్టి ఇశ్రాయేలు పాపం చేస్తున్నప్పటికీ ఆ పాపము చెయ్యకుండా ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించే విధముగా ఉన్నారో, అదే విధములైనటువంటి క్రమములో, అదే విధమైనటువంటి పరిస్థితులు గుండా ఎవరు ప్రయాణం చేస్తున్నారంట? యెహోషాపాతు ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరు ప్రయాణం చేస్తున్నారంట? యెహోషాపాతు. యెహోవా కాదు. ఎవరది? యెహోవా చెప్పండి అందరూ. యెహోషాపాతు చెప్పండి. యెహోషాపాతు. ఈ మొదట 6 వచనాలు కూడా ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే, మొదట తన దగ్గర ఉన్నటువంటి విధానం ఏంటంటే దేవునితో మంచి సంబంధము కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎవరంటండి? దేవునితో మంచి సంబంధము కలిగిన వ్యక్తి. ఎలా చెప్పగలుగుతామంటే, దేవుడు అతనికి తోడై ఉన్నాడంట, ఆయన కూడా యెహోవా మార్గమును ఏం చేస్తున్నాడంట? నడుచుకుంటూ ఉన్నాడంట. ఈ మాట వింటుంటే నాకు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష తీగన నేను, వల్లి మీరు అని చెప్పుకుంటూ దేవుడు ఆ సువార్తలో యోహాను భక్తుడు అలా చెబుతూ అక్కడ మాట్లాడాడు. ఏమంటాడు తెలుసా? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోషాపాతు ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడి యందు నిలిచి ఉన్నాడు. దేవుడు యెహోషాపాతు వైపు ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతుని ఎవరైనా కలపగలరా? చాలాసార్లు మనం దేవుడితో ఏం ఏర్పాటు చేసుకోవట్లేదంటే మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు, మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. ఈ లోకంలో ఏ స్నేహాన్నైనా ఏ బంధాన్నైనా విడిచిపెట్టుకోవడానికి మన హృదయాలు ఒప్పుకోవు, కానీ దేవుడితో సంబంధం మాత్రం చాలా త్వరగా తెంచేసుకుంటాం, చాలా త్వరగా అపార్థం చేసుకుంటాం దేవుణ్ణి. కారణం ఏంటంటే దేవునితో మనం ఏం కలిగలేమో తెలుసా? సరైనటువంటి సంబంధాన్ని కలిగలేము, మనం సరైనటువంటి అనుభవాన్ని కలిగలేము, సరైనటువంటి ఉద్దేశాన్ని కలిగలేము, సరైనటువంటి ప్రణాళికలో మనం లేము. దేవుని యొక్క సంబంధితులుగా కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఆయన ఆశ్రయించే వారిగా మనం లేము ఈరోజు. అది చాలా కష్టతరమైనటువంటి విషయము, బాధాకరమైనటువంటి విషయం. యెహోషాపాతు అంటండి దేవుడితో ఏం కలిగి ఉన్నాడంట? మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి అందరూ కూడా. దేవుడితో ఏం కలిగి ఉన్నాడు? మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవది 7 నుంచి 11 వచనాలు ఆ మధ్యలో మనం చూస్తే 7వ వచనం చదువుతల్లి. తన ఏలుబడియను 3వ సంవత్సరం యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన ఓబద్యాను, జకర్యాను, నేతనేలును, మీకాయును, షమాయా, నేతన్యా, జబద్యా, ఆషాహేలు, షెమీరాయమోతు, యెహోనాతు, అదోనియా, టోబియా,
టొబాదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిది దేవుడితో మంచి సంబంధం కలిగినటువంటి వాడు. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి బోధించదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా జాగ్రత్తగా గమనించాలి. తన వాక్యాన్ని బోధించట్లేదు, బోధించే వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. యాజకులు అనబడేటటువంటి వారిని, లేవీలు అనబడేటువంటి వారిని, దేవుని యొక్క యాజకత్వం చేసేటువంటి ప్రవక్తలైనటువంటి వారిని పిలిపించి ఆ యూదా దేశం అంతటా కూడా తన ఏలుబడి ఆరంభమైనటువంటి 3వ సంవత్సరమునే దేవుని యొక్క ధర్మశాస్త్రములు బోధించటం, ప్రకటించటము తన రాజ్యంలో పాటించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది చాలా గొప్ప విషయం అండి. చాలా మంది దేవుని వాక్యముతో సంబంధం ఉండదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ వాక్యము ఎటువంటిదంట? అద్దము వంటిది. దేవుని వాక్యం ఎటువంటిదంటండి? అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఏం చేసుకుంటాం? చాలా అందంగా, అవునే కదా, చాలా చక్కగా. అద్దంలో ఇప్పుడు మనం చూసుకుని ఏం చేస్తూ ఉంటాం? ఎవరో కానీ అన్నారు మురిసిపోతాం అన్నారు, అవునే కదా, మురిసిపోతాం అన్నా. కానీ దేవుని వాక్యంలో చూసుకుంటూ మురిసిపోవా, ముందు సరి చేసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును. అద్దంలో కూడా నువ్వు మురిసిపోయే ముందు నువ్వేం చేసుకుంటావు అంటే సరి చేసుకుంటావు. నా బట్ట తీరు బాగుందా, కింద మీద బట్టలు వదిలేసుకున్నాను, లేకపోతే మీద కింద మీద పెట్టుకున్నాను, అవునా కదా, పౌడర్ సరిగా రాసుకున్నాను, లేదంటే బొగ్గులు ఉండేలా రాసేసుకున్నాను, అవునా కదా, జుట్టు బాగా దూక్కున్నానా, మంచి జడ వచ్చిందా, నాకు వంకరగా వచ్చిందా, నిదానంగా వచ్చిందా, నేను పెట్టుకునే క్లిప్పు బాగా అంటుందా, బాగా కనిపించట్లేదా, జుట్టు బాగానే ఉంటుంది, మళ్ళీ దానికి పూలు తగిలిస్తాం, ఈ పూలు కనిపిస్తున్నాయా లేదా? ఇన్ని సింగారించుకోవడానికి మన ఇంటి ముందు బీరువాకి ఏం చేస్తాం చెప్పండి? అర్థం ఉంటుంది. ఇద్దరు భార్య భర్తలు బీరువా కొనకి వెళ్ళారంట. ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారు? భర్త అన్నాడంట, అద్దం ఉన్న బీరువా ఎందుకే, ఖరీదు ఎక్కువ ఉంటుంది అన్నాడంట. భార్య అన్నదంట, నీ ముందుకు తగినంత డబ్బులండి, కనీసం ఒక అద్దం ఉన్న బీరువా కొనలేవా అన్నదంట. దీని పోరు పడలేక ఇది బాధ లేక ఇంటికంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఆడికి ఏ కోపం వచ్చి రిమోట్ ఇసిరేనంటే ఏమైపోద్ది? తగిలిపోతాయి. ఏ కోపాలు అలా ఉంచి ఇది ఎప్పుడన్నా నేను తాగొచ్చి కోపం నుంచి నన్ను కొట్టిందంటే దాని దెబ్బకి ఏమి విరిగిపోద్ది? ఈ అద్దం తగిలిపోద్ది. పొరపాటున అటుపోయి ఇటుపోయి నేను అద్దం మీద పడినా కానీ అద్దం నాకే గుచ్చుకుంటుంది అని నిన్ను ఆలోచన చేసి ఏమంటాడు వీడు? అద్దం వద్దు అంటాడు. ఈవిడ మాత్రం ఏమంటుంది? అద్దం కావాలి. చివరికి ఎలా అయితే మాత్రం ఏం చేశారంటాను? అద్దం ఉన్న మీరు లేదంటే ఇది తాగడానికి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అర్థం పెట్టుకుంటాం మనం సరి చేసుకోవడానికి. దేవుని గ్రంథము తన వాక్యం కోసం ఏం చేస్తుంది అంటే అద్దము వలె మనల్ని ఏం చేస్తుందట? సరి చేస్తుంది. సుత్తి వలె సరి చేస్తుంది, అగ్ని వలె కాల్స్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నీ పాదములకు అది దీపమై ఉంది, నువ్వు నడిచేటువంటి త్రోవలో అది వెలుగై ఉంది, అది నిన్ను నడిపించేదిగా ఉంది, నీ పాదంలో అది నెమ్మది కలిగించేదిగా ఉంది. ఇటువంటి ధర్మశాస్త్రము కలిగినటువంటి మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే అనేక మంది లేవీలను, ఈ యొక్క యాజకులను పెట్టి తన దేశం అంతటా కూడా ఏం చేస్తాడంట? ప్రకటన చేయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మంచి నడవడికలో తన దేశాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? నడిపించుకుంటూ ఉన్నాడు యెహోషాపాతు. మూడవది మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే 17వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు మనం చూసుకుంటే 13వ వచనం చదువుతాను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను, అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పరాక్రమశాలుల యొక్క సంఖ్యలు ఎన్ని రాయబడి అంటే గొప్ప సైన్యం సమకూర్చబడి ఉందంట. ఇంకా పైనుంచి చదువుతుంటే ఆ కాలం యెహోషాపాతు గొప్పవాడైపోయాడంట, ధనవంతుడైపోయాడు. కారణం ఏంటంటే ఇదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ ధనాన్ని బట్టి, ఈ యొక్క గొప్పతనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి తను ఏం చేశాడంటే గొప్ప సైన్యాన్ని తన దేశము చుట్టూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆశీర్వాదాలు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి యెహోషాపాతు. మూడవది ఏం నిలబెట్టుకున్నాడంటే ఆశీర్వాదాలను నిలబెట్టుకున్నాడు. తనకి
తనకిచ్చే సైన్యాన్ని తప్పుగా ఉపయోగించలేదు. తనకి ఇచ్చినటువంటి బంగారాన్ని, ధనాన్ని తప్పుగా ఉపయోగించుకోలేదు. తన రాజ్యంలో ఎప్పుడు కూడా నిలవచ్చేవాడు, వాటిని సమకూర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన, ఇటువంటి మంచి మనస్తత్వంతో ఏం చేశాడంటే యెహోషాపాతు ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. చాలా మందికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. నువ్వు ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తే నీ కడుపును గర్భవాలను పాడేసాడు అనుకో, పుట్టబోయే కుమార్తెను దేవుని నామానికి భయంకరంగా మనం ఏం చేయాలి చెప్పండి. పెంచం ఆశీర్వాదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. సరే అన్నీ ఉన్నారు, ఒక కొంపలేదో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు పంపించినదో అందులో ఆరాధన ఉండదో, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. అంతా పోయి ఏమీ లేదురా బాబు, చిన్న సంఘము ఉందన్నప్పుడు, దేవుడు అభివృద్ధి పరుస్తున్నప్పుడు ఆ సంఘంలో ఎలా మలుచుకోవాలో, ఆ సంఘంలో మనం ఎలా ఐక్యత కలిగి ఉండాలో, ఎలా స్నేహపూర్వకంగా ఉండాలో, ఎలా సమాధానంగా ఉండాలో మనకు తెలియదు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం ఏం చేసుకోవట్లేదు, నిలబెట్టుకోవట్లేదు. ఈరోజు యెహోషాపాతు తనకంట దేవుడిచ్చినట్టు ధనాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి తను ఏం చేశాడంటే మంచి సైన్యాన్ని తన యొక్క దేశము చుట్టూ కూడా ప్రాకారముగా కాపుదలుగా కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే తనకిచ్చిన ఆశీర్వాదాలు ఏం చేసుకున్నాడు చెప్పండి, నిలబెట్టుకున్నాడు. చెప్పాలందరూ కూడా ఏం చేశాడు, నిలబెట్టుకున్నాడు. 4వ దాంట్లోకి వెళ్తాను. ఇదే కాస్త ఎక్కువ మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే మొదటి 3 కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిది దేవునితో ఏం కలిగి ఉన్నాడంట, చెప్పాలందరూ కూడా దేవునితో ఏం కలిగి ఉన్నాడు, మంచి సంబంధం కలిగి ఉన్నాడు. రెండవది దేవుని వాక్యం నలుగురికి ప్రచారం చేసే విధముగా ఉన్నాడు. మూడవది ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. 4వది ఏంటో తెలుసా, తన దగ్గర ఉన్న లక్షణం చెప్పే ముందు దీని తర్వాత ఏం జరిగింది అన్న కథను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. 18వ అధ్యాయం అంతా ఉంటుంది. యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా నేను ఈ కథ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళా దీన్ని శ్రద్ధగా చదవండి. 18వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, ఇంత సంపదను సమకూర్చాడు, ఇంతమందిని సైనికులు ఉన్నారు, మంచి వాళ్ళు అందరూ ఉన్నారు. యెహోషాపాతుకి ఏది కూడా లోట్లేదు. కానీ యెహోషాపాతు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలీలో అయినటువంటి రాజు అయినటువంటి అహాబుతో ఏమందుకున్నాడు తెలుసా, వియ్యం అందుకున్నాడు. ఏమందుకున్నాడు చెప్పండి, మాట్లాడలే. అంటే అహాబు కుమార్తెను ఎవరికి ఇచ్చి చేశాడు, యెహోషాపాతు కుమారుడికి ఇచ్చి చేశాడు. నేను కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, గమనించాలి. సంబంధాలు కలుపుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని షరతులు ఉంటాయి, మనం ఖచ్చితంగా పాటించుకోవాలి. కొన్ని విధానాలు ఉంటాయి, మనం ఖచ్చితంగా పాటించుకోవాలి. చాలామంది ధనాన్ని చూసి సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు, అందాన్ని చూసి సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు, మనుషుల వ్యక్తిత్వాలు చూసి సంబంధాలు కలుపుకుంటారు, ఏమీ లేకపోయినా మాటకారని చెప్పి సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు, పలుకుబడిని చూసి, బంధుత్వాన్ని చూసి, కుటుంబం పెద్దదని, ఇటువంటివన్నీ కూడా చూసి మన బిడ్డలకు ఏం కలుపుతుంది చెప్పండి, మనం సంబంధాలు మనం కలుపుతాం. కానీ దేవుని చిత్తాన్ని బట్టి ఏ సంబంధం కూడా మనం కలపం. సంబంధాల విషయంలో మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే, అబ్రహాము దాసుడైనటువంటి ఎలయాజరు దేవుని చిత్తాన్ని బట్టి ఏం చేశాడంటే ఇస్సాకుకు మంచి సంబంధాన్ని రెబ్కాని చూసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మనందరం కూడా గమనించవలసిన విషయము, ఈ యెహోషాపాతు చేసిన తప్పు ఏంటంటే అహాబు కుమార్తెను లేదా అహాబుని వియ్యం అందుకున్నాడు. మంచిదే, ఇందులో కూడా ఏ తప్పు కూడా కనిపించకపోతే దేవుడు చివరకు మాట అన్నాడు. అది చెప్పే ముందు కథ మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తర్వాత ఉన్నటువంటి చరిత్ర, యెహోషాపాతు ఇప్పుడు అహాబు కూడా ఏమయ్యారంటే కలిసి జీవిస్తున్నారు. కలిసి అంటే వియ్యం అందుకున్నారు కదా, ఒకే కుటుంబంగా ఉంటున్నారు. అహాబు ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు యూదా రాజు. చెప్పండి, అహాబు ఎవరండి? కుమార్ చెప్పాలి. అహాబు ఎవరు రాజు? ఆ సెల పక్కన ఆడితే బాగుంటుంది. అహాబు ఎవరు రాజు అంటండి? ఇశ్రాయేల్ రాజు. యెహోషాపాతు ఎవరు రాజు? యూదా రాజు. వీరిద్దరు వియ్యం అందుకున్నారు. అందుకుంటే ఇప్పుడు అహాబుకి ప్రియమైన దేవుని బిడ్డలారా,
రామోతగ్లిలాదు పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ దేశానికి ఏ పట్టణం అంటండి? రామోతగ్లిలాదు అనేటువంటి పట్టణానికి పలకడానికి కష్టం ఉన్నా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అవునా? చూడండి, కాకపోతే ఆ 18వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది ఆ మాట. నాతో కూడా రామోతగ్లిలాదునకు వచ్చేదవా అని అడుగుతున్నాడు. అంటే ఎవరు అడుగుతున్నాడు? అహాబు అడుగుతున్నాడు. ఎవరిని? యెహోషాపాతుని అడుగుతున్నాడు. చెప్పాలి అందరూ కూడా. అహాబు ఎవరు అడుగుతున్నాడు? యెహోషాపాతుని అడుగుతున్నాడు. నా దగ్గర టెంకాయలు ఉండాలి. కుమార్ సురేష్ రెడ్డి కుమార్ ఇద్దరు ఎలా త్వరగా రా, స్పీడ్ రా త్వరగా. కొంచెం స్పీడ్గా పెళ్లి సూపులో నడితే కదా నెమ్మదిగానే నుంచి ఇటు పక్క వచ్చి చూడండి. యెహోషాపాతు చెప్పండి అందరూ. ఎవరు? అహాబు. ఎవరు? ఇద్దరు అన్నదమ్ములే ప్రస్తుతానికి. కానీ ప్రస్తుతానికి కథలోకి వెళ్దాం. ఇద్దరు ఏమందుకున్నారు? ఇప్పుడు బియ్యం అందుకున్నారు. ఇద్దరు ఏమందుకున్నారు? బియ్యం అందుకుని ఇప్పుడు అహాబు ఇశ్రాయేలు వాడు కదా. అహాబుకి తెలిసి ఏంటంటే యెహోషాపాతు వెనకాల దేవుడు ఉన్నాడు. యెహోషాపాతు దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించేవాడిగా ఉన్నాడు. ప్రియమ దేవుడు ప్రతి విషయంలో చాలా బాగుంది. సైన్యం బాగుంది, ధనము బాగుంది, అన్నిటి యందు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అహాబుకి అటువంటి ఏమి కూడా లేవు. ఏదో రాజు అయిపోయితే తన ఇష్టం వచ్చినట్టు తను బతికేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు అహాబు ఎవరు సహాయం కోరుతాడంటే యెహోషాపాతుని అడుగుతాడు. అంటున్నాడు, నాతో యుద్ధానికి వస్తావా అని అడిగితే యెహోషాపాతు వియ్యంకుడు కదా, కాదంటాడు. చెప్పండి. కొన్ని నాటికి మొహమాటాలకు వెళ్ళకూడదు. కొన్ని చోట్ల ఎలా వెళ్ళకూడదు? మొహమాటాలకు వెళ్ళకూడదు. మొహమాటాలకు వెళ్తే తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? మనమే బాధపడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఇతను అడిగిన మాట యెహోషాపాతు, వస్తావా నాతో కూడా అంటే నేను నీ వాడినే. ఇప్పుడు యెహోషాపాతు ఏమంటున్నాడు? నేను నీ వాడినే, నేను రాకపోతానా? ఏమంటావు చెప్పు? సైన్యాన్ని తీసుకురామంటావా? వెనకాల నీ శత్రువుని హతమార్చడానికి అందరినీ తీసుకురామంటావు? నేను వస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఈ మాట ఇచ్చేసాడు. ఇద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. కానీ యెహోషాపాతుకి ఒక అలవాటు ఉంది. దేవుని విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా. దేవుని ఆశ్రయించి జీవించాడు, దేవుని వెంబడించి జీవించాడు. 4 లక్షల దగ్గరికి వస్తాం. చాలా జాతీయమనండి. వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళిపోయారు. యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చాలా జాతిగానండి. ఈయనేమో యుద్ధం చేసేందుకు రెడీ అంటున్నాడు. యుద్ధం చేసేందుకు ఏమంటున్నాడు? అహాబు ఏమంటున్నాడు? రెడీ అంటున్నాడు. ఇతను అంటున్నాడు కదా, యెహోవా దగ్గర విచారణ చేద్దామా? యెహోవా దగ్గర ఏం చేద్దాం? యెహోషాపాతు దగ్గర ఉన్న 4 లక్షలు తెలుసా? ప్రార్థించేటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ లక్షణం అండి? ఇతను యుద్ధం చేద్దామంటే ఇతను ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేద్దాం. ముందు ఈ యుద్ధం చేయటం అనేటువంటిది దేవుని చిత్తమా కాదా, దేవుని ప్రణాళికలో ఉందా లేదా అన్నది దేవుని దగ్గర విచారణ చేద్దామని చెప్పి యెహోషాపాతు అన్నప్పుడు అహాబు ఏం చేశాడు తెలుసా? అంతేనా? ఇశ్రాయేలు ప్రవక్తలు అనబడిన వాటిని పిలుపుని చూడు అని చెప్తే చాలా మంది ప్రవక్తలు వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? మీకు మాట చెప్తాను ఇక్కడ. అహాబు యొక్క బుద్ధి చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించి. చాలా మంది ప్రవక్తలు వచ్చేసారు. చాలా మంది ఈయన పిలిపించారు. చాలా మంది ప్రవక్తలు వచ్చేసారు. ఎంతమంది ప్రవక్తలు వచ్చినా కానీ యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? యెహోవా మాట చెప్పినటువంటి ప్రవక్త ఎవరు ఉన్నారా అంటే ఇలా ఈ ప్రవక్తలందరూ ఎవరో అహాబుకు అనుకూలంగా చెప్పేవాళ్ళే. అవునా కదా? చాలాసార్లు మనకి ఏ సేవకుడు కావాలో తెలుసా? మనకు అనుకూలంగా వాక్యం చెప్పేవారు కావాలి. మనకు ఖండించేవారు పనికిరారు, మన గద్దించేవారు పనికిరారు, మన వాక్యంతో సరిచేసేవాళ్ళు పనికిరారు. ఎప్పుడు చూడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో, నీతో ఉంటాడో, నీతో ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి అన్న సేవకుడు మాటలు మనకి ఎంత బాగా నచ్చుతూ ఉంటాయి. అమ్మా తప్పు చేసావురా, సరి చేసుకో అన్నాడు అనుకో, మందిరం మార్చేస్తాం. ఏం మార్చేద్దాం? మందిరం మార్చేద్దాం. ఆ చర్చికి వెళ్ళలేట్టు నేను ఇంకో చర్చికి వెళ్తాను. నేను ఏ చర్చికి? కుమార్ ఇంకో చర్చికి వెళ్తాను. ఆ చర్చికి వెళ్ళాలేంటి? నేను మాటకి కుమార్ అంటున్నాను కానీ కొడుకున్న వాళ్ళు అందరూ లిగుతున్నారు మాట అన్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ
ఇక్కడ కూడా కుమారుడు ఉన్నాడు, నిన్న అంటలేదు. దేవునికి స్తోత్రంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తను అందరినీ తీసుకొచ్చాడు, కానీ దేవుడు తోడున్నటువంటి యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? దేవుని పేరట సెలవిచ్చేటువంటి ప్రవక్త ఎవరు ఉన్నారా అని అంటే, అప్పటికి ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు, యుద్ధానికి వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు ముందు ఏం చేయాలా? యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఇతను పట్టణానికి దగ్గర అయిపోతున్నాడు, యుద్ధం ఎలా ఉన్నా. చాలా జాతికేనా. ఇప్పుడు ఇతను అంటున్నాడు, ఒక అతను ఉన్నాడు, పలానా తండ్రి పేరు చెప్పి అతని పేరు ఏం చెప్పాడంటే మీకాయను అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. కానీ ఇతను అంటున్నాడు, అతను ఎప్పుడు కూడా నా మేలు ఉద్దేశించి ఒక ప్రవచనం కూడా చెప్పలేదు. అతను నా మేలు ఉద్దేశించి ఒక ప్రవచనం కూడా చెప్పలేదు. కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇల్లు వచ్చేసిన వాళ్ళ మాటలు నేను వేరే వాళ్ళ ద్వారా వింటూ ఉంటాను. మా అయ్యారు వచ్చినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయితే, ఆయన వచ్చిన తర్వాత అసలు ఆశీర్వాద మాటలు కానీ ఆశీర్వదించి అసలు వెళ్ళలేదు అని వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు చెప్తేనే సేవకుడు ఆశీర్వదిస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను అర్థనా ఎప్పుడు ఇంట్లో ప్రార్థన చేసేవాడు. దేవుడు చెప్పాడు నన్ను బయట ప్రార్థన చేయమని, వాళ్ళ ఇంటి బయట ప్రార్థన చేస్తాను. ఒకవేళ వాళ్ళకి చూడటానికి ఒకవేళ ఎంబారసింగ్గా సిగ్గుపరిచే విధంగా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పాడు అక్కడుండే ప్రార్థన చేయమని, నేను అక్కడుండే ప్రార్థన చేశాను. అది నాకు దేవుడు ఇచ్చిన అభిషేకం అంతవరకునే. ఇప్పుడు ఇతను చెప్తున్నట్టు మాట ఎలా ఉందో తెలుసా? నా మేలు కోసం ఎప్పుడు మంచి మాటలు చెప్పలేదు, అంటే నాకు అనుకూలంగా ఎప్పుడు ప్రవచించలేదు. ఎలా ప్రవచిస్తాడు? ఈయన దేవుడికి అనుకూలంగా నడుస్తే, ఈయన దేవుడికి ఇష్టడుగా నడుస్తే, దేవుడికి అనుకూలంగా నడుస్తే, దేవుడు బాటలో నడుస్తే, దేవుడు బాటలో ఉంటే, దేవుడు మాట వినేవాడిగా ఉంటే, యెహోషాపాతు వలె దేవుని ఎరిగిన వాడిగాను, దేవుని వాక్యం ఎరిగిన వాడిగాను, దేవునితో సంబంధం కలుపుకునే వాడుగాను, ఆశీర్వాదం నిలదొక్కుకునే వాడిగా కనుక ఇతను ఉంటే ప్రవచనాలన్నీ ఎలా వస్తాయి? అనుకూలంగానే వస్తాయి. ప్రవచనాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇతను అంటున్నాడు, ఎన్నాళ్ళు ప్రవచించాడు కానీ నాకు మేలు ఒక్కటి కూడా చెప్పలేదు. కానీ నన్ను ఒకసారి పిలిపించవా అన్నాడు. యెహోషాపాతు ఏమన్నాడు? ఆహా పిలిపించాడంట. పిలిపించిన చాలా సంభాషణ జరిగింది. అందుకే 18వ అధ్యాయం అంతా చదువుకున్నాను. ఈ ప్రవక్తలందరూ కూడా ఏమంటారంటే, అహాబుని చూసి, అహాబు రాజా దేవుడు యుద్ధానికి వెళ్ళిపోమన్నాడు, విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే అంటే మీకాయలు వచ్చి మాత్రం ఉంటా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోషాపాతు పిలిపించినందుకు మీకాయలు వచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా జీవంతో ఇక మీద దేవుడు సెలవిచ్చే మాట తెలుసా? ఇశ్రాయేలీయులకు ఎవరున్నాడంట? నాయకుడు ఉండడు. ఇశ్రాయేలీలందరూ కూడా చెదరగొట్టబడతారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరికి వాళ్ళు విడిపోతారు అని అన్నప్పుడు వెంటనే అంటాడంట ఈ అహాబు యెహోషాపాతుతో అంటున్నాడు, నేను చెప్పాను కదా నా మేలు కొరకు ఒక్క ప్రవచనం కూడా మంచి గీతను చెప్పడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా, దేవుని ప్రవచనం ఎప్పుడు కూడా ఖండించే విధంగానే ఉంటుంది. ఆశీర్వాదకరంగా ఉండేటువంటిది సరైన ప్రవచనము కాదు. గుర్తుపెట్టుకుని జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనం ఎందుకు చెప్పేవారు తెలుసా? ముందస్తుగా చెప్పేవారు, ఒరే నువ్వు సరి చేసుకుంటావు. సరి చేయబడ్డానికి ప్రవచనాలు ఉండేవి. అప్పట్లో సరి చేయబడ్డానికి ఏముండే? ప్రవచనాలు ఉండేవి. ఇప్పుడు ప్రవచనాలన్నీ వేరైపోతున్నాయి. ఇప్పుడు ప్రవచనాలన్నీ కూడా తప్పుద్రోవ పట్టేతనే. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సరి చేయబడటానికి ప్రవచనం చెప్తే అయినా కానీ వియ్యంకుడు కాదని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోతాయి. చాలా జిత్తులు మారిన వాడు ఇతనంటే ఈ కుర్రాడు కాదు సుమా, అహాబు. అహాబు ఎవరండి? చాలా జిత్తులు మారినవాడు. మా బ్లెస్సింగ్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు స్కూల్లో. మీ అందరికి తెలిసిన కదనే తనకు ప్రాజెక్ట్ ఇచ్చారు. చెప్తారు చూడండి. కథ జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని అలా ఉంచడం, కథ విందాం. ఉంచడం వింటున్నారా? ఓ రోజు అంట ముసలి కోతి కథ చెప్తాను జాగ్రత్తగా. ఏ కదా? ముసలి కోతి కథ. ఈ ముసలి కోతి కథ ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసలికి కోతికి మంచి స్నేహం ఏర్పడిందంట. ఏం ఏర్పడింది? స్నేహం ఏర్పడింది. చాలా మంది కథ గుర్తొచ్చేసి ఉంటుంది. ముసలికి కోతికి ఏం ఏర్పడింది? స్నేహం ఏర్పడితే రోజు కోతి ఏం చేసేదంట? చెట్టుకున్న పళ్ళన్నీ కోసి ఎవరు గిట్టిదంట? తన తినేది ముసలు గిట్టేది, తన తినేది ముసలు గిట్టేది. బాగా వెళ్తుంది, స్నేహం బాగుంది చక్కగా. ఈ ముసలు అనుకునేదంట నేనే తింటున్నాను, నా భార్య కట్టుకెళ్ళలేదు అని చెప్పి నాకు కొంచెం 2 పళ్ళు ఎత్తావా అంటే ఎందుకేమో నువ్వు మంచి స్నేహితుడు నాకు అని చెప్పి
అనేదంట, నన్ను రౌండ్ అనేదంట. ఈ కోతి జాగ్రత్తగా రౌండ్ వేయించుకుని ఏం చేసేది, పళ్ళు ఎత్తా ఉండేది. 2 పళ్ళు ఎత్తుంటే ఒక పండు ముసలి దగ్గర ఇంకో పండు ఎక్కడికి ఎట్టుకెళ్ళేది, తన భార్య అయినటువంటి ఆడ ముసలి దగ్గరికి ఎట్టుకెళ్ళేది. 2 రోజులు తిన్నదో 3వ రోజు అన్నదంట ఆడ ముసలి, ఈ పళ్ళు ఎంత బాగున్నాయి కదా, నిజంగా నీకు ఇది అందిస్తున్నటువంటి కోతిగుండికి ఎంత బాగుంటుంది, కోతిగుండికే ఎంత బాగుంటుంది అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోతిగుండికే కావాలని చెప్పి ఆశపడింది. ఎవరో ఈ ఆడముసు భార్య. ఆడల కోరికలు ఎక్కువ, మగోడు ఎలా అయిపోతే ఏం ప్రయోజనం, ఈ కోరికలు నెరవేర్చబడాలంటే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కోరుకున్న కోరికను బట్టి పొరగొక్కుంటూ ఓ రోజు వెళ్ళాడు. చెప్పలేక 2వ రోజుకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు మా ఇంటికి రావాలి, ఇంత బాగా పళ్ళు ఇస్తున్నావు కదా రోజుని, కోతి అంటుందన్నమాట ఈ ముసలి, ఇంత బాగా పళ్ళు అనేటువంటివి అందిస్తున్నావు కదా, నువ్వు మా ఇంటికి రావాలి, మా భార్య నీకు మంచి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది, కృతజ్ఞత కలిగి అన్నదాన్ని. ఓ దాన్నే ఉంది, నీకు నాకు స్నేహాన్ని బట్టి ఇంతవరకు నువ్వే ఒక్కడవే స్నేహితుడు అనుకున్నాను, ఇప్పుడు మంచి స్నేహితురాలు కూడా నాకు దొరుకుతుంది, నేను వస్తానని చెప్పి కోతి గారు సంబరం పడిపోయి నీటిలో ఇప్పుడు ఒడ్డు దగ్గరే తిప్పుతుంది ముసలి, నన్ను ఇప్పుడు కాస్త లోపలికి తీసుకెళ్తుందని చెప్పి ఎవరి మీద కూర్చుంది, ముసలి మీద కూర్చుంది. ఎంటున్నారా అందరూ, ఎంటున్నారా? నీటి లోపలికి ఆ నది లోపలికి వెళ్ళిపోతుంటే ఇద్దరు కూడా హాయిగా మాట్లాడుకుంటూ, కోతి అంటుందంట, ఎప్పుడు గాలి లేకపోతే చూస్తే నీటి మీద ఎప్పుడు ఎలా ప్రయాణించలేదు, నీ దైవల్లో ఏం చేస్తున్నాను, ఇప్పుడు నీటి మీద ప్రయాణిస్తున్నాను అంటుంటే ఈ మాటలకు కూడా ముసలు మురిసిపోయి అన్నదంట పుసుక్కుమని, నా భార్య నువ్వు ఇచ్చే పళ్ళు ఎంత బాగున్నాయి అంటే నీ గుండెకి ఎంత బాగుంటుంది అన్నదే. నా భార్య నువ్వు ఇచ్చే పళ్ళు ఎంత బాగున్నాయంటే నీ గుండెకి ఎంత బాగున్నది అన్నది అని అనగానే కోతికి అన్నదంట, ఓ సింతేనా, నా గుండెకి కావాలి ముందు చెప్పాలి కదా, మరి ఒడ్డుని చెట్టుకి దాన్ని ఇచ్చేసాను అన్నదంట. ఏం చేశాను, ఒడ్డున చెట్టుకి దాన్ని ఇచ్చేసాను అన్నాడు. వెనక్కి తిప్పి మళ్ళీ ఒడ్డు దాకా వెళ్ళి ఒడ్డుకి అద్దరికి దూకేసి, నా గుండెకి కావాలా నీకు, గుండెకి ఎవరైనా చెట్టుకి తగిలిస్తారో పిచ్చోడా అని చెప్పి కోతికి ముసలికి ఏమైపోయింది, ఇప్పుడు సంబంధము తెగిపోయింది. ఆ కథ అంతా నేను చదువుతున్నప్పుడు కథ కింద రాసింది ఏముందంటే, ఇంగ్లీష్లో ఎలా రాస్తాం, బీ అవేర్ ఆఫ్ ట్రిక్కీ ఫ్రెండ్స్, మోసపుచ్చేటువంటి స్నేహితులతో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అహాబు స్నేహం యెహోషాపాతుకు మంచిగా లేదు. ఎందుకంటే మీకాయేలు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు, ఇదిగో ఇక మీదట ఇశ్రాయేలుకి ఎవరు ఉండడు, నాయకుడు ఉండడు, ఇశ్రాయేలు చెదరగొట్టబడతారు, వాళ్ళు పాడైపోతారు, యుద్ధము చేసిన గెలవరు అన్నటువంటి ప్రవచనాన్ని ఆహాబుకు చెబితే, అయినను వెనక ఇద్దరు కలిపి ఏం చేశారంటే స్నేహాన్ని బట్టి ఆధారపడిపోయి యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏం చేయడం, ఆహాబు నువ్వు రాజవస్త్రాలే ధరించు, నువ్వు రాజుగానే ఉండు, నేను మాత్రం ఏం చేస్తాను, వేషధారణ అంటే వేషం మార్చుకుంటాను, మరొక వస్త్రాన్ని వేసుకుంటాను. అంటే ఏంటి, దేవుడి ప్రవచనం నమ్మాడు కానీ యుద్ధానికి వెళ్ళకుండా ఆగలేకపోతున్నాడు. దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడట్లేదు. వేషం మార్చాడు. యెహోషాపాతు రాజుగానే వెళ్ళిపోయాడు. ఈ అహాబు రాజు కూడా వేషం మార్చుకుని వెళ్ళాడంట. అందులో యుద్ధం జరుగుతుందో ఒకడు బాణం తీసుకుని గురి చూడకుండానే, గురి చూడటం అంటే అలా అవునా, బాణం గురి చూడటం అంటే, గురి చూడలేదంటే ఏంటి, ఇలా పెట్టి కొడితే వెనక్కి నుండి వచ్చి కూర్చుకున్నాడు, చచ్చిపోయాడు. అహాబు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ, యెహోషాపాతుకి అప్పుడు దేవుడు చెప్తున్న మాట చూద్దాం. 19వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతాం. మరొక ప్రవక్త వచ్చి యెహోషాపాతుతో అంటున్నాడు, దీర్ఘదర్శి హనాని కుమారుడగును యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులను సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కాపాడబడిపోయాడు యెహోషాపాతు. ఇక్కడ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహూ అనేటువంటి ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నీకు బుద్ధి ఉందా,
నువ్వు దేవుణ్ణి అంతలాగా వేడుకునేటువంటి వాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటువంటి వాడు, నువ్వేం చేస్తావు? స్నేహానికి ముఖ్య స్థానం ఇచ్చి దేవుని యొక్క శత్రువులతో నువ్వేం చేసావు? స్నేహం అనేటువంటిది చేసావు. మరి ఇంత ప్రమాదంలో కూడా అహాబు చనిపోయి యెహోషాపాతు ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? 18వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 3వ వచనం ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యూదారాజు అయిన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధములకు వచ్చేదము అని చెప్పి, మరియు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాట, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేను యెహోవా వద్ద సంగతి విచారణ చేయుదుము రండనగా. దేవునికి స్తోత్రం కలుగుగా. 4వ లక్షణం ఏంటో తెలిసే యెహోషాపాతు దగ్గర ఉన్నది? ప్రార్థించే లక్షణము. ఈ లక్షణం అండి, ఏ వ్యక్తి అయితే నిజంగా ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఆ వ్యక్తి తప్పించబడతాడు. తర్వాత 20వ అధ్యాయంతో చదువుకోండి, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. మరి దేవునితో మంచి సంబంధం కలిగి దేవుని వాక్యాన్ని నలుగురికి ప్రకటించే విధముగాను, ప్రియమైన దేవుని బిడ్డల ఆశీర్వాదం నిలబెట్టుకునే విధంగాను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నటువంటి యెహోషాపాతుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. అమ్మోనీయులు ఈ యూదా రాజ్యం మీదకి వస్తూ ఉన్నారు. 20వ అధ్యాయంతో చదువుకోండి, నేను ముందుగా చెప్పేస్తున్నాను. అమ్మోనీయులు అందరూ కూడా ఈ యూదా రాజ్యం మీదకి వస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు అంట విజ్ఞాపన చేశాడంట, దేవుని దగ్గర విచారణ చేశారంట, ప్రార్థన చేశారంట. వీటికి అన్నిటికీ బదులుగా దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధము చూడకుండానే సమాధానము కలిగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే దేవునితో సంబంధము కలిగి, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు గాను, చదివేవాడు గాను, ఏ వ్యక్తి అయితే ప్రియమైన దేవుని బిడ్డ దేవుడిచ్చే ఆశీర్వాదం నిలబెట్టుకునేవాడు గాను, ఏ వ్యక్తి అయితే ప్రార్థించేవాడు గాను ఉంటాడో దేవుడు ఆ వ్యక్తికి విజయం అనుగ్రహించబడును గాక. ఆమేన్. రోగమందు విజయము, ఆర్థిక వ్యవస్థ యందు విజయము, కుటుంబం అసమాధానాల మధ్య విజయము, కుటుంబాల మధ్య విజయము, గ్రామం మధ్యలో విజయము, ప్రతి వారి పక్షంలో కూడా దేవుడిని ఎలా ఉంచుతాడంటే విజయవంతముగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. నీకు ఉండాల్సిన 4 లక్షణాలు. ఎవరికి సంబంధిగా ఉండాలి? నువ్వు ఎవరి వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి? ఏ ఆశీర్వాదం నిలదొక్కోవాలి? నువ్వు ఏం చేయాలా? 4 లక్షణాలు గుర్తుపెట్టుకుని జీవితం దేవుడు నీకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? విజయం. ఆయన ఏ కార్యమైనా చేయటానికి నమ్మదగినటువంటి వాడు. ఆయన కార్యం తలపెడితే ఆపగలిగిన వాడు ఎవరు కూడా లేడు. ఆయన నమ్మదగినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా అట్టి గొప్ప దేవుడు మనకి ఇచ్చిన కాక లేచి నిలబడదాం. అందరూ కూడా నిమిషం చెప్పబడినటువంటి వాక్య నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడతాం దేవుని సన్నిధిలో. ప్రభా, ఈ 4 లక్షణాలు నాలో ఉండాలి. నేను నీతో సంబంధం కలిగిన వారిగా ఉండాలి నాయన. నీ సన్నిధిలో నేను స్తుతించేవారిగా ఉండాలి, నీ వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి నాయన. ప్రభు, నీ సన్నిధిలో నేను సేవించేవారిగా ఉండాలి, నన్ను నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు నిలబెట్టుకునేవారిగానే ఉండాలి. అయ్యాటి విధంగా నన్ను ఉంచు ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా వాక్యాన్ని బట్టి ప్రభా నాకు విజయం ఇచ్చేటువంటి వాడు నీవే, నాకు విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడు నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా